యథాపిత తథా పుత్ర. బాబు లోకేష్పై కామెంట్స్. చంద్రబాబు నాయుడు గారు లోకోత్తర నాయకుడు. విశ్వం ఇంతటి శక్తివంతుడైన నాయకుణ్ణి ఇంతవరకు చూడలేదు. ఆయన ఆధునిక కాలంలోనూ అంతరించిపోయిన సంస్కృతులను ఆచారాలను తరచూ గుర్తు చేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి అభిప్రాయాన్ని ఉటంకిస్తూ ఆయన దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ఉన్నట్టుండి ఒక పంచ్ డైలాగ్ వేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సీతమ్మ శీలానికి పరీక్షలు చేసినట్లు వరుసగా ఎన్నికలేనంటూ ఒక వ్యాఖ్యానం చేశారట. అయినా సీతమ్మ శీలాన్ని రామయ్య ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షించలేదు. ఒక్కసారి, అది ప్రజల నమ్మకానికి సంబంధించి కావడంతో జరిగిన దానికి జీవితాంతం వగచాడు. కానీ నేటి చంద్రుడు మాత్రం దాన్ని వెటకారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యత మరచి సంస్కారరహితంగా మాట్లాడడం, ఆ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనం ఒక విత్తు నాటితే మొలకెత్తే మొక్క విత్తుకు చెందినదే అవుతుంది కదా, అదే చెట్టుగా ఎదుగుతుంది కదా. దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఆయన సుపుత్రులు లోకేష్ బాబు గారే రుజువు, నిజం చేసి చూపిస్తున్నారు. మహిళలపై, వెనుకబడ్డ కులాలపై గతంలో చాలాసార్లు వివాదాస్పద కామెంట్లు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్వంతం. అలాగే లోకేష్ కూడా మహనీయుల జయంతిని వర్ధంతిగా చేయడంలో సిద్ధహస్తులు. శ్రద్ధని శ్రద్ధాంజలిగా అతి సునాయాసంగా, ఆయాసం లేకుండా ఎలా చెప్పొచ్చో చూపించారు. అయినా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి లోకేష్ గారు వరుసగా వివాదాస్పద కామెంట్లు చేస్తుండడంతో ఇప్పుడు బాబుగారు కూడా ఓసారి చరిత్ర రిపీట్ చేయాలనుకున్నారో ఏమో, సడన్గా సుపుత్రుని తరహాలో టంగ్ స్లిప్ అయ్యారు. వీలుంటే ప్రజల విమర్శలను తన వైపునకు తిప్పుకుంటే పుత్రునిపై ఒత్తిడి తగ్గించవచ్చుననుకొని ఉండొచ్చు. అయినా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీదే విజయమని అంటున్నారు ఐటీ మంత్రి లోకేష్. అంతేనా? అంతేకాదు, పురపాలక ఎన్నికల్లో తాను బాధ్యత తీసుకోవడానికి సర్వదా సిద్ధమని సర్వ సైన్యాధ్యక్షుని స్థాయిలో ప్రకటించారు ఆయన. అయితే జనాన్ని కలవరపరిచే విషయం ఏమంటే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన తీసుకున్న బాధ్యత ఏ దారిలో గోదారిలో కలిసిందో కానీ మనం కృష్ణ ఒడ్డుకు చేరాం. ఎలా తెలంగాణలో టీడీపీని నట్టనడి కృష్ణలో ముంచేసిందో చెప్పుకుంటే ఒక చరిత్ర అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ ఎన్నికలలోనూ అదే స్థాయి విజయాన్ని పార్టీకి సాధించాలని మంత్రివర్యులు ఊళ్ళూరుతున్నారేమో. చిన్నబాబులోని విజ్ఞానం విద్వత్తు ఆఖరికి తండ్రి గారికి కూడా అర్థమైనట్లు కనిపించడం లేదేమో. తనేమో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అంటే నీతి ఆయోగ్లో మోదీతో ఎస్ అని అన్నారు. కానీ తన సుపుత్రుడేమో ఆంధ్రులతో అలా కాదంటున్నాడు. ఇదెక్కడి తలనొప్పిరా బాబు, తనను తానే తిట్టుకుంటున్నారు బాబుగారు. ఇలాంటివే జరిగి మరో వెన్నుపోటుకు దారి తీయవచ్చేమోనని సైకిల్ పార్టీ భయపడుతుంది. ఒక సైకిల్ పార్టీ ఉత్తరప్రదేశ్లో కుప్పకూలడానికి కొడుకు వెనక నుండి వేసిన బలమైన పోటీ గదా అసలు కారణం. తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్ నుండి అభ్యంతరాలు వస్తే ఆలోచించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి, అది బీజేపీ మిత్రపక్షానికి చెందిన ఒక మంత్రివర్యులు దీనికి అభ్యంతరం చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. మోదీకి తెలిస్తే ఆయన గుండె జారి గల్లంతైపోదా? అయినా తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ గో అహెడ్ అని చెప్పాక, అది కొత్తగా ఈ మధ్యే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి గారు నో అనడం చిత్రాతి చిత్రమే. ముఖ్యమంత్రి గారి సుపుత్రుడైన ఈ మంత్రి గారు ఇలా అనడం రాష్ట్రానికే షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని తరచి చూస్తే కుటుంబంలోనే ప్రతిపక్షమా అని అనుమానం రాకమానదు. లేకపోతే ఇక్కడ చిన్నబాబు అవగాహన రాహిత్యంగా భావించాలి. దానికి ఆయన ప్రమాణ స్వీకారం నాటి నుండి జరుగుతున్న చరిత్రే సాక్షి. అందుకే విషయం అర్థం కాలేదని గట్టిగా చెప్పుకోవాల్సిందేనేమో. ఏడాది ముందు ఎన్నికలు అంటే ఏ రాష్ట్రం మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది అన్నది ఐటీ మంత్రి కంటెన్షన్. బహుశా ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ప్రయోగం వచ్చే 2018లోనే జరుగుతుందని ఆయనకి కేంద్రం నుండి స్ట్రైట్గా సంకేతాలు అంది ఉండొచ్చు. అలా జరిగితే మంత్రిగా 1 ఏడాది పదవీకాలం తాను నష్టపోవచ్చునన్న ఆయన భయమేమో, ఆలోచనో మదిలో కలతపెట్టి ఉండొచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాల్సిందేనని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఏకకాల ఎన్నికలు నిర్వహించాలని ఉవ్విళ్లూరుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది కానీ, తెలంగాణ నాయకుడు కేసీఆర్ది కూడా ఇదే ఆలోచన. దాదాపుగా కేసీఆర్సిది అదే ఆలోచన. కేటీఆర్ తండ్రి మనసెరిగి ప్రవర్తించే వ్యక్తి. ఇసుమంతైన గుణదోషాలు కనిపించవు. నిజానికి ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం చేస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదంతో వచ్చే నష్టమేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదానికి మద్దతు పలకడం సమంజసమే. కానీ సమస్య అంతా చినబాబుతో వస్తుంది. చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్కి మాత్రం ఒకే దేశం ఒకే ఎన్నికలనే నినాదం ఎందుకో సుతారాము అంగీకారయోగ్యంగా లేదు. ఆయనకు ఈ విషయంలో ఏమర్థమైందో మరి, అవగాహన లోపమా, అపర పాండిత్య ప్రకర్ష ప్రజ్ఞా పాటవమా?